ఎస్ఐ రాజు అజయ్ని కలుస్తాడా? వినయ్ చనిపోయాడు అన్న విషయం అజయ్ అండ్ ప్రియాకి తెలుస్తుందా? వినయ్ మర్డర్కి సంబంధించి ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుందా? పెన్ మర్డర్ ఎపిసోడ్ 10. అజయ్ మరియు ప్రియా బైక్ మీద అలా వెళ్తూ ఉండగా, అవును, అసలు ఏమైంది మీకు? వినయ్ నీతో బాగానే ఉంటాడు కదా, అలాంటిది మీ ఇద్దరు గొడవ పడటం ఏంటి అని అజయ్ ప్రియాతో అంటాడు. దానికి ప్రియా, వినయ్ నాతో బాగానే ఉంటాడులే, అయినా ఆ టాపిక్ వదిలేసే అని అంటుంది. అప్పుడు అజయ్, ఒక పక్క బాగానే ఉంటాడు అంటున్నావు, ఇంకో పక్క వినయ్కి నీకు మధ్యలో గొడవైందని అన్నావు. వాడు కూడా మీ ఇద్దరి మధ్య గొడవైందని చెప్పాడు, రీజన్ ఏంటో చెప్పలేదు, అసలు ఏమైంది మీకు అని అడుగుతాడు. అప్పుడు ప్రియా సీరియస్గా, ఏంటి మాకు గొడవైందని నీకు చెప్పాడా? అంటే ఇక్కడికి వచ్చే ముందు వాడితో మాట్లాడే వచ్చావన్నమాట. మరి ఇందాక వాడు పంపితేనే వచ్చావా అని అడిగితే అదేం లేదు అని అన్నావు అని అడుగుతుంది. దానికి అజయ్ కవర్ చేస్తూ, హలో మేడం, గొడవ అయింది అని చెప్పాడు, అంతేకాని నిన్ను డ్రాప్ చేయమని వాడేం చెప్పలేదు. నేనేదో ఈ రూట్లో వెళ్తుంటే నువ్వు కనిపించావు, నడుచుకుంటూ వెళ్తున్నావు కదా అని బండి ఆపాను అంతే అని అంటాడు. అది విన్న ప్రియ కోపంతో, అదంతా కాదు, నువ్వు ముందు బండి ఆపు, నేను నడుచుకుంటూనే వెళ్ళిపోతా అని అంటుంది. అప్పుడు అజయ్ సీరియస్గా, నీకేమైనా పిచ్చా? ఒకసారి చెప్తే అర్థం కాదా? నడుచుకుంటూ వెళ్ళిపోతా అని ఓ తొప్పేస్తున్నావు. బండి ఆపేదే లేదు, నీ రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా అంతే, ఇది ఫిక్స్. నువ్వు నీ సోది ఆపి అసలేం జరిగిందో చెప్పు ముందు అని అంటాడు. నువ్వేంటి నా మీద సీరియస్ అవుతున్నావు? నువ్వు సీరియస్ అయ్యి వాడు సీరియస్ అయ్యి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు అని ప్రియా అజయ్తో అంటుంది. దానికి అజయ్ సాఫ్ట్గా, మరి లేకపోతే ఏంటి ప్రియా, ఇంత చీకట్లో ఒక్కదానివే నడుచుకుంటూ వెళ్తా అంటే ఎలా వదిలేస్తాను? అయినా మీ మధ్యలో ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. అటు వాడు చెప్పక ఇటు నువ్వు చెప్పకుండా ఇద్దరు మొహాలు మార్చుకుంటే ఎలా చెప్పు అని అడుగుతాడు. అజయ్ మాటల్లో ఉన్న కన్సర్న్ని అర్థం చేసుకున్న ప్రియా, సరే చెప్తా విను. మేమేదో మా యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుందామని లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే మధ్యలో ఆ మహాతల్లి కాల్ చేసి దాని సోదంతా చెప్తూ కూర్చుంది అని జరిగింది చెప్తూ ఉండగా, మధ్యలో అజయ్ సాగదీస్తూ, ఆగాగాగు, మహాతల్లి అంటే మాయానా అని అడుగుతాడు. మాయా పేరు వినగానే ప్రియాకి ఎక్కడ లేని టెంపర్ వచ్చేసి, అవును, ఆ మహాతల్లే. మేమేదో హాయిగా టైం స్పెండ్ చేద్దామని కార్లో వెళ్తుంటే ఫోన్ చేసి తన సోది చెప్తూ కూర్చుంది అని అంటుంది. దానికి అజయ్, ఆ టైంలో కాల్ చేసింది అంటే ఏదైనా ఎమర్జెన్సీ కూడా అయి ఉండొచ్చు కదా ప్రియా అని అంటాడు. అప్పుడు ప్రియా, ఏంటి ఎమర్జెన్సీయా? ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తే ఎమర్జెన్సీ అనుకోవచ్చు, ఒక టైము పాడు లేకుండా వారానికి 100 సార్లు ఎప్పుడు పడితే అప్పుడు నీ ఫ్రెండ్కి కాల్ చేసి తన సోదంతా చెప్తుంది. అయినా దానికి దాని హస్బెండ్కి ఉన్న గొడవల గురించి చెప్తే దాన్ని ఎమర్జెన్సీ అంటారా అని అరుస్తుంది. దానికి అజయ్, ఓ అదా సంగతి, మరి అన్నిసార్లు కాల్ చేస్తుంటే వినయ్ ఏమనలేదా అని అడుగుతాడు. దానికి ప్రియా వెటకారంగా, అదే కదా మెయిన్ ప్రాబ్లం. ఆవిడ గారు కాల్ చేయగానే ఈయన గారు ఏదో ఆదుకుండేవాడిలాగా నేనున్నా, నేను చూసుకుంటా అని అడ్డమైన హామీలు ఇస్తూ ఉంటాడు. అయినా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నీ ఫ్రెండ్కి ఏంటో అంత ఇంట్రెస్ట్ నాకైతే అర్థం కాదు. సరే పోనీ వాళ్ళ ప్రాబ్లంని ఎప్పుడైనా సాల్వ్ చేసాడా అంటే అది లేదు. వెళ్ళడం, ఆ మాయా హస్బెండ్తో కూర్చొని తాగడం, అలా టైంపాస్ చేసి రావటం, ఆ తర్వాత రోజు నుండి మళ్ళీ అంతా మామూలే. ఆవిడ కాల్స్ చేయడం, ఈయన గారు మళ్ళీ హామీలు ఇవ్వడం, అదే రిపీట్ అని అంటుంది. ఇదంతా వింటున్న అజయ్ తన మనసులో, ఇదే ఛాన్స్, వీళ్ళిద్దరిని విడగొట్టడానికి, ప్రియాని నా బుట్టలో వేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటూ, అవునా ప్రియా, నాకసలు ఎంత జరుగుతోందని తెలీదు. ఆ మాయా వినయ్ గాడి ఫ్రెండ్, సో అప్పుడప్పుడు
క్యాజువల్గా కాల్ చేస్తుంది అని అనుకున్నానే కానీ వినయ్ అండ్ మాయా మధ్యలో అంత క్లోజ్నెస్ ఉందని నాకు కూడా వాడెప్పుడు చెప్పలేదు. నాకు చెప్పలేదు సరే, నీకు ఇష్టం లేదని తెలిసి కూడా వాడు ఆ అమ్మాయితో అలా మాట్లాడుతున్నాడంటే ఏంటో మరి నాకు కూడా అర్థం కావట్లేదు అని వినయ్ మీద ప్రియాకి ఇంకా అనుమానం పెరిగేలాగా మాట్లాడతాడు. దానికి ప్రియ, ఇప్పుడు అర్థమైందా నా బాధ ఏంటో? వాడు ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు. అయినా కూడా నేనే సర్దుకుంటూ పోయేదాన్ని. చివరికి మా యానివర్సరీ అని కాస్త టైం స్పెండ్ చేద్దామని బయటికి వెళ్తున్నా కూడా ఆ మాయ గోలనే మాకు. ఇప్పుడు కూడా ఏంటి మీ గోల అని నేను వినయ్ని అడిగినందుకు కోపం వచ్చింది సార్కి. నేనేదో తప్పు చేసినట్టు నా మీద అరిచాడు. ఇంకా నా వల్ల కాదా జై నీ ఫ్రెండ్ని భరించడం, అందుకే కారు దిగి నడుచుకుంటూ వచ్చేశా అని కొంత బాధపడుతూ అంటుంది. ఇదంతా వింటున్న అజయ్ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ప్రియా చేతిలో తన చేయిని పెట్టి, బాధపడకు ప్రియా, నేనున్నా కదా, వాడితో నేను మాట్లాడతానులే అని అంటాడు. ఈ లోపల ప్రియా వాళ్ళ రూము వస్తుంది. అప్పుడు ప్రియా, అజయ్ బండి ఆపు, మా రూమ్ వచ్చేసింది అని అంటుంది. అప్పుడు అజయ్ బండి ఆపి, అబ్బా అప్పుడే వచ్చేయాలా రూము, ఇంకొంచెం సేపు ఉంటే పాపని ట్రాక్లోకి దింపేసేవాడిని. చా సరేలే, ఎలా అయితే ఏంటి, లీడ్ అయితే దొరికిందిగా, ఎలాగైనా పడేస్తా అని తనలో తాను అనుకుంటూ ఉండగా బండి దిగిన ప్రియ, హలో ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దానికి అజయ్, ఏం లేదు, సరేలే కానీ నీకెప్పుడు ప్రాబ్లం అనిపించినా నాకు కాల్ చేయి, అంతేకాని ఇలా ఒక్కదానివే ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోకు, సరేనా అని అంటాడు. అప్పుడు ప్రియ, థ్యాంక్ యూ అజయ్, నా బాధను అర్థం చేసుకున్నందుకు. సరే మరి నేను వెళ్తా, బాయ్ అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అజయ్ కూడా ప్రియాకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా బండి మీద వినయ్ దగ్గరికి వస్తున్న అజయ్ అటువైపు తెగ్గొట్టడం మొదలుపెట్టా, ఇటువైపు కూడా తెగ్గొడితే ఓ పని అయిపోతుంది అని అనుకుంటూ ఒక 20 నిమిషాల్లో వినయ్ దగ్గరికి వస్తాడు. అజయ్ను చూసిన వినయ్ వెంటనే, ఏరా తను కనపడిందా అని అడుగుతాడు. దానికి అజయ్, మనం వెళ్ళిన తర్వాత కూడా కనపడకపోవడమా, ఛాన్సే లేదు అని అనగానే వినయ్, స్ట్రైట్గా చెప్పు అని అంటాడు. అప్పుడు అజయ్, కనిపించింది లేరా బాబు, తనని తన రూమ్ దగ్గర డ్రాప్ చేసే వస్తున్నా, ఓ ఫీల్ అయిపోకు, అయినా అంత కంగారు పడేవాడివి అదేదో నువ్వే వెళ్ళొచ్చుగా తన దగ్గరికి, మధ్యలో నన్ను పంపడం దేనికో అని అంటాడు. దానికి వినయ్ ఒక సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఆ సిచ్యువేషనే ఉంటే నేనే వెళ్ళేవాడిని కదా, నిన్నెందుకు పంపుతాను, తను అసలు నా మాట వినే పొజిషన్లోనే లేదు, అందుకే వేరే దారి లేక నిన్ను పంపించాల్సి వచ్చింది. అదంతా సరే గాని మేడం కూల్ అయిందా లేదా ఇంకా మొహం అలాగే పెట్టుకొని కూర్చుందా అని అజయ్ని అడుగుతాడు. అప్పుడు అజయ్, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆవిడ గారికి ఉన్న ఫ్రస్ట్రేషన్కి ఇంకో వారం అయినా పడుతుందిలే కూల్ అవ్వడానికి అని వినయ్ అంటాడు. అప్పుడు అజయ్, అది సరేలే గాని తను వెళ్ళిందో లేదో కనీసం కాల్ అయినా చేసి కనుక్కున్నావా అని అడుగుతాడు. దానికి వినయ్ సెటైరికల్గా, అబ్బా తను నా కాల్ కూడా లిఫ్ట్ చేస్తుంది అనుకుంటున్నావా, ఆవిడకున్న యాటిట్యూడ్కి నా నంబర్ని బ్లాక్ చేయకుండా ఉంటే అదే గొప్ప, ఇంకా నా కాల్ లిఫ్ట్ చేయడం కూడానా, అంత లేదమ్మా అని అంటాడు. దానికి అజయ్, అదంతా సరే గాని అసలు మీ మధ్య గొడవ ఎందుకు జరిగింది, కార్ దిగి మరీ ఒంటరిగా వెళ్ళిపోయి అంతలా ఏమన్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు వినయ్, నేను అనడం ఏంట్రా బాబు, చేసిందంతా ఆ మహాతల్లే, అయినా తను నీకేం చెప్పలేదా అని అడుగుతాడు. దానికి అజయ్, ఏ రోజైనా నాకు చెప్పిందా ఏంటి, మీరు గొడవ పడినప్పుడల్లా నువ్వు చెప్పడమే గాని మీ మేడం గారు నాకు ఎప్పుడూ ఏమీ చెప్పరు, అది సరే గాని అసలేమైందో చెప్పు అని అంటాడు. అప్పుడు వినయ్, నీకు తెలుసు కదరా మా లవ్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 3 years అయిందని, సో అలా టైం స్పెండ్ చేద్దామని కార్లో వెళ్తుంటే మాయ కాల్ చేసింది. ఇంకేముంది, మేడం గారు ఫైర్,
పాపం మాయా ఏదో తన బాధలు చెప్పుకుంటుంటే ఈవిడ గారేమో పక్క నుండి సెటైర్లు. అది విన్న మాయ ఫీల్ అయ్యి కాల్ కట్ చేసేసింది. అసలే బాధలో ఉంది, ఫోన్ చేసింది. నువ్వెందుకు ఆ మాత్రం అర్థం చేసుకోవు అని అడిగినందుకు మేడం గారికి ఓ కోపం వచ్చేసింది. నన్ను మాయని కలిపి ఏదేదో మాట్లాడింది. అది నాకు మండింది. సీరియస్ అయ్యా. ఇంకేముంది, కార్ దిగి వెళ్ళిపోయారు మేడం గారు. అదిరా జరిగింది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎవరిది తప్పు అని అజయ్ని అడుగుతాడు. అప్పుడు అజయ్, అదేంట్రా, నీకు మాయకి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటో ప్రియాకి తెలుసు కదరా, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు కూడా. అయినా కూడా మిమ్మల్ని అనుమానిస్తూ అలా ఎలా అంటుంది? అయినా నీ మీద ఆ మాత్రం నమ్మకం లేకుండా ఉన్న ఒక అమ్మాయితో నువ్వు 3 సంవత్సరాలు ఎలా ఉండగలిగేవరా బాబు? నువ్వు చాలా గొప్పడిరా నాయన. నేనైతే 3 వారాలు కూడా ఉండేవాణ్ణి కాదు. నీకు దండేసి దండం పెట్టాలరా బాబు అని వినయ్ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. అయినప్పటికీ వినయ్, అలా కాదులేరా, ఒక్క మాయా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ప్రియ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. నన్ను బాగా అర్థం కూడా చేసుకుంటుంది. నీకు తెలుసు కదరా, నేను నెలకి 15 రోజులు ముంబైలో ఉంటాను. అయినప్పటికీ తను నన్ను మిస్ అవుతుందే కానీ ఏ రోజు నన్ను అనుమానించలేదు, నా గురించి తప్పుగా మాట్లాడలేదు. ఒక్క మాయా విషయానికి వచ్చేటప్పటికే మా ఇద్దరి మధ్య ఇదిగో ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయి. అయినా ఏముందిలే, ఎలాగో ఒక వారంలో మళ్ళీ ముంబైకి వెళ్ళాలి, తిరిగి వచ్చేటప్పటికీ అంతా అదే సెట్ అవుతుంది అని అజయ్తో అంటాడు. అదంతా వింటున్న అజయ్, ఏమోరా, నాకైతే నమ్మకం లేదు. నిన్ను అంతలా అర్థం చేసుకుని ఉంటే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతుంది? ఏమైనా తనతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడంటే ఇంకా లవ్లోనే ఉన్నారు. రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే నీకు మాయకి మధ్యలో లేనిపోని లింకులు పెట్టి మాట్లాడిందే అనుకో, రేపు నీ మ్యారేజ్ లైఫే కాదు, నీకు మాయకు ఉన్న బాండింగ్తో పాటు మాయ మ్యారేజ్ లైఫ్ కూడా రిస్క్లో పడచ్చు. అది గుర్తుపెట్టుకో అని అంటాడు. అది విన వినయ్ ఒక్కసారిగా సందేహంలో పడతాడు. అజయ్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అజయ్ మాటలకు వినయ్ కన్విన్స్ అవుతాడా? అసలు అజయ్ ప్రియాతో ఎలా క్లోజ్ అయ్యాడు తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి.